స్థాయిలో పడిపోయి ఈయన్ని చాలా ఎక్కువగా పొగుడుతూ చాలా చేస్తూ ఉన్నారు. ఇంతకీ చంద్రబాబు చేసింది ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది, చంద్రబాబు ఏ విధంగా వర్గీకరణ చేశాడు అన్నది మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు మోసం అన్నది చాలా క్లియర్గా కనపడుతుంది. ఫస్ట్ సుప్రీంకోర్టు తీర్పుని శాసనసభలో చట్టం చేయమంది. శాసనసభలో చట్టం చేయమంటే ఆర్డినెన్స్ కాదు. ఆర్డినెన్స్ అన్నది ఎంతకాలం వరకు ఉంటుంది? 6 months వరకు ఆర్డినెన్స్ ఉంటుంది. దాని తర్వాత శాసన వ్యవస్థలో చట్టం అవ్వాలి. శాసన వ్యవస్థలో చట్టం అవ్వంది 6 నెలల తర్వాత పరిస్థితి ఏంటి? ఫస్ట్ పాయింట్ అది పక్కన పెట్టేద్దాం. 6 నెలల లోపల శాసన మండలి సమావేశపరిచి ఒకవేళ తీసుకోవచ్చు. అనదర్ బిగ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా వీళ్ళలో ఎన్ని అసమానతలు అంటే ఎస్సీ కులాల్లోని అసమానతలు బేరీజ్ వేసి స్టడీ చేసి ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, ఏ రకంగా క్లాసిఫికేషన్ చేస్తే ఈ వర్గాలకి న్యాయం చేకూరుతుంది, ముందుగా వీళ్ళ జనాభా ఎంత, ఈ జనాభా ఎంతమంది ఉన్నారు, ఎలాగున్నారు అని చెప్తూ ఆర్టికల్ 341ని బైపాస్ చేస్తూ సుప్రీంకోర్టు అక్కడ తీర్పు ఇవ్వాల్సిందంటే పార్లమెంటుకి 341 సవరణ చేయండి అని ఇవ్వాలి. దానికి అక్కడ మతలబ్ చేసి గవర్నమెంట్ సుప్రీంకోర్టు కుమ్మక్కయి 341 ఊసి లేకుండా, కేంద్ర ప్రభుత్వ ఊసి లేకుండా 341 మార్చకుండా రాష్ట్రాలకి అధికారం ఇచ్చేసింది. రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఈ జనగణన జరిపి సైంటిఫిక్గా జనగణన జరిపి వాళ్ళ అసమానతలు ఎందువల్ల వచ్చినాయో కనుక్కొని చూసి దాని ప్రకారం విభజన చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మేము అధికారం ఇస్తున్నాం. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ వన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ విభజన చేసినప్పుడు 100% క్రిమీ లేయర్ విధానం పాటించాలి. వర్గీకరణ, క్రిమీ లేయర్ రెండు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏ తీర్పు అన్నా సరే, కోర్టుల్లో తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు అయినా హైకోర్టు తీర్పు అయినా పూర్తి అశాంతం అమలు జరపాలి తప్పితే మీకు అనుకూలంగా ఉన్నది జరిపి మీకు అనుకూలం కానిది జరపడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. తీర్పుని ఖచ్చితంగా తీర్పులాగే చూడాలి. తీర్పు మొత్తం అశాంతం అమలు జరిపేటట్టు ఉండాలి. తీర్పులో ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, ఇంకా తెలంగాణ గవర్నమెంట్ చట్టం చేసింది. శాసనసభ శాసన మండలిలో బిల్లు పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ కన్నా 6 నెలల ముందు చట్టం చేసి అక్కడ చాలా కరెక్ట్ దానిలో వెళ్తూ అక్కడ కూడా మంత్రులు కమిటీ క్రిమి లేయర్ పాటించాలని కూడా వాళ్ళు ఇచ్చారు.
దాన్ని మళ్ళీ గవర్నమెంట్ తప్పించి, అంటే అది దాని ఉద్దేశం ఏంటంటే ఎస్సీలు రిజర్వేషన్స్ అన్న ఇది పూర్తిగా ఫలాలు అందరికీ అందట్లేదు అని ఒక సాఫ్ట్ ధోరణిని అవలంబించవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ తీర్పు లెక్క వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా తీర్పు మొత్తం అమలు జరిపించాలంటే మాదిగలే కాదు, మాలలే కాదు, రెల్లిలే కాదు, అన్నీ